గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆపరేషన్ కరిగొట్లు సక్సెస్. ఆ కరిగొట్ల మీద రోడ్డు వేసి పక్క స్టేట్కి కూడా రోడ్డు వేయడం అంటే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే వాళ్ళని తరిమి కొట్టడం అనేది ఒక మీకు మెయిన్ టార్గెట్. కానీ కర్రగుట్టలు డెవలప్ చేయాలి, టూరిస్ట్గా డెవలప్ చేయాలని ఎందుకు? అంటే అప్పుడు ఏంటంటే మా లాస్ట్ 1.5 2 years కింద ఢిల్లీలో మీటింగ్లు అయినప్పుడు తర్వాత హోమ్ సెక్రటరీ గారు, యూనియన్ ఆఫ్ ఇండియా హోమ్ సెక్రటరీ గారు మన హైదరాబాద్కి వచ్చిన వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్పినా నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే కర్రగుట్టలను మీరు వాళ్ళకు లాస్ట్ బ్యాస్టింగ్ వీలిపోయింది. ఇప్పుడు ఎట్లయితే ఎల్టీటీకి ఎలిఫెంట్ పాస్ లాస్ట్ బ్యాస్టింగ్ ఉండిపోయింది. ఎప్పుడు ఎల్టీటీకి ఆ ఎలిఫెంట్ పాస్ దెబ్బతినిపోయిందో ఎల్టీటీ ఖతమైపోయింది. అట్లాగే ఇప్పుడు ఛత్తీస్గఢ్ మేము ఇక్కడి నుంచి పంపించేసినాము నక్సలైట్లను. మీరు ఛత్తీస్గఢ్లో కూడా ఎక్కడెక్కడ తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళంతా పోయి కరిగుట్టల మీద ఉంటున్నారు. కరిగుట్ల కూడా కొన్ని 70-60 కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి 30-40 కిలోమీటర్లు వెలుపున్నటువంటి ప్రాంతం అది. కరిగుట్ల అంటే చిన్న గుట్ట కాదు అది. సో అటువంటి ప్రాంతాలను దానివల్ల వాళ్ళు ఆక్యుపై చేసేసి దానిపైన వాళ్ళు అడ్డా చేసుకుంటే మళ్ళీ మీకు సమస్య వస్తుంది. కాబట్టి దానిపైన అక్కడ ఆ కరిగుట్టల పైన అట్లీస్ట్ 2 కానీ 3 కానీ మీరు ఈ సిఆర్పిఎఫ్ క్యాంపులు పెట్టండి. దాన్ని డామినేట్ చేయాలి, ఆ కరిగుట్టలను డామినేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు రాసుకున్నారు మనం కరిగుట్టల పైన డామినేట్ చేయాలని చెప్పి వాళ్ళు కోడ్ భాషలో రాసుకున్నారు. ఒక డాక్యుమెంట్లో ఉంది అదంతా, స్టడీ చేసినాం మేము, అధ్యయనం చేసినాం. చేసేసి ఓహో ఇట్లుంది ఆ పరిస్థితి అని చెప్పి చెప్పినాం అనమాట. మనం వాళ్ళకి వచ్చే కంటే మనమే ముందు ఆక్యుపై చేద్దామని చెప్పి. సో ఇప్పుడు కూడా దాన్ని ఆక్యుపై చేయాలంటే కరిగుట్టలని డామినేట్ చేయాలంటే దానికి రోడ్డు ఉండాలి. రోడ్ నెట్వర్క్ లేదు, రైట్? సో మన దగ్గర నుంచి రోడ్ వేసుకోవాలి. తర్వాత అక్కడ బ్రహ్మాండమైనటువంటి టూరిస్ట్ ఏరియాస్ ఉన్నాయి, టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయి, ఈ జలపాతాలు ఉన్నాయి, మంచి స్ట్రీమ్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ మనం దాన్ని అట్లా వదిలేసేస్తే మళ్ళీ వేరే వాళ్ళకి అవకాశం వచ్చినట్టు అవుతుంది. కాబట్టి మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి డామినేట్ చేసుకోవాలి మనం రోడ్ వేయడం వల్ల, రెండోది టూరిజం కూడా మనకి మంచి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. 2 చేయాలనే ఉద్దేశంతో అప్పుడు చెప్పినాం అనమాట. సో దాన్ని వాళ్ళు రైట్ స్పిరిట్లో తీసుకున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో వాళ్ళు కూడా ఇందులో ఈ రోడ్ వేయడంలో భాగస్వామ్యం అనమాట. సార్ ఎస్ఐబిని తగ్గిస్తా అంటున్నారు, డ్రైవర్స్ తగ్గిస్తా అంటున్నారు, కానీ కరిగొట్లు మిగతా ప్రాంతాల్లో వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది, మీరు గంజా లాంటి పండించుకున్నారు. కానీ కొంతమంది ఆఫీసర్ రిటైర్ అయిపోయిన తర్వాత కూడా నిజంగా ఎఫెక్టెడ్ ఏరియాలో పనిచేసిన ఆఫీసర్లకి ప్రొటెక్ట్ చేయడం తప్పు కాదు, కానీ ఎప్పుడో చేసి వాళ్ళకి ఇంకా గార్డులు ఇవ్వడం, వాళ్ళకి బీపీ కార్లు ఇవ్వడం అవి కూడా కట్ చేస్తారు. ఇప్పుడు చేయాలంటే తప్పదు, అది కూడా చేయాలి, చేస్తాం. సేమ్ ఆల్రెడీ మేము లాస్ట్ డిసిషన్ తీసుకున్నాం, ఆల్రెడీ అది కంటిన్యూ చేస్తాం. అది సేమ్ గారు కూడా వాటి మీద ఫోకస్ చేయమన్నారు. అవును, చేస్తాం. తప్పదు. అంటే మనం ఫోర్స్ని ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. కొంతమంది అట్లా సరే వాళ్ళు ఉద్యమం బాగా తీవ్రంగా ఉన్నంతకాలం, ఉద్యమం 5వ స్థాయిలో ఉన్నంతకాలం పర్లేదు, కానీ ఉద్యమం మొత్తం పోయిన తర్వాత ఇంకా వాళ్ళు పట్టిన కరెక్ట్ కాదు. సార్ నక్సల్ మూవ్మెంట్ లేదు, సమస్య మరో రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? అంటే ప్రపంచంలో ఈ సమస్యలు ఏదైతే ఉంటాయండి, ఏదో రకంగా సమస్యలు ఉంటాయి. సో సమస్యలను ఎదుర్కొనేటువంటి సాధనాలు వాళ్ళు ఇది ఒక సాధనం అనుకుంటారు, ఈ రకంగా చూస్తారు. పాలిటిక్స్లో ఎంటర్ అయిపోయి ఈ సమస్యను హ్యాండిల్ చేద్దాం అనుకుంటాడు, ఇంకా కాదు కదా పాలిటిక్స్లో లాభం లేదు, తుపాకి కట్టుకునేదో అనుకుంటాడు. సో ఇట్లాంటి ఉండనే ఉంటాయి. అర్బన్ నక్సలిజం సార్ నాకు తెలిసినంత వరకు అట్లాంటిది ఏం లేదు. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అట్లాంటి ఆ పేరుతోని లేకపోతే అట్లా ఆ వ్యూహాలు చేస్తున్న వాళ్ళు మాత్రం ఎవరు లేరు. సార్ ఫైనల్గా చెప్పండి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళకి, డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇంతకుముందు అనుకున్నాం కదా, మీకు ఇష్టమో నష్టమో లేకపోతే ఏదో ఉద్యోగం దొరికిందని పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఉంటారు. కానీ వచ్చిన తర్వాత పోలీస్ యొక్క కల్చర్ అంటే చక్కగా మనం ఉద్యోగం చేయాలి, ప్రజల కోసం ఉన్నాం. మనము 24 hours డ్యూటీ ఉంటుంది మనది. మనం ఎప్పుడు పిలిచినా పరిగెత్తాల్సి వస్తుంది. అంతేగాని మనం ఏదో అన్ని డిపార్ట్మెంట్స్ లాగానో మాకు 9 to 5 జాబ్ అన్నట్టుగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. అట్లాగే ఈ ఉద్యోగం ద్వారా మనం ఏదో లబ్ధి పొందాలి, మనకు చట్టబద్ధంగా వచ్చేది కాకుండా ఇంకా వేరే రూపంగా మనం లబ్ధి పొందాలి అనేది ఆలోచన ఉండకూడదు. తర్వాత యూనిఫామ్ అన్నది అదొక మనకు మంచి గుర్తింపు ఇస్తుంది. టోపీ పెట్టుకున్నప్పటి నుంచి షూస్ వరకు కూడా ఎవ్రీథింగ్ ఒక గుర్తింపు. అంతేగాని అది లేకుండా చాలా డీలగా తిరగటము, అది చేయడం కరెక్ట్ కాదు. తర్వాత మీరు పండుగలకు పబ్బాలకు దూరం ఉంటారు, ఫ్యామిలీ ఫంక్షన్స్ దూరం ఉండాల్సి వస్తుంది. తప్పదు మరి, ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత తప్పదు. మరి మీరు నిజంగా ఇష్టపడి వస్తే అది వేరే సంగతి, కానీ ఇష్టం లేకుండా ఏదో ఒక ఉద్యోగం లేని వస్తే ఇందులో అయ్యో ఇట్లా ఎందుకు ఉన్నది అనుకుంటే మాత్రం కుదరదు. మీరు పోలీస్కి వచ్చిన తర్వాత, పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత డిసిప్లిన్ని, ఆ క్రమశిక్షణని, అనుశాసనాన్ని మీరు మర్చిపోవద్దు. అది కంటిన్యూ చేయాల్సిందే. ఇంకోటి ఆఫీసర్ల విషయం సంబంధించినంత వరకు ఏదో మామూలుగా పోలీసింగ్ పబ్లిసిటీ ఓరియంటెడ్ పోలీసింగ్ చేయొద్దు, పబ్లిక్ ఓరియంటెడ్ పోలీసింగ్ చేయాలి. పబ్లిసిటీ కోసం చేసుకొని పోలీసింగ్ ప్రతిరోజు పొద్దున్న లేస్తే ఇలా పేపర్లో నా పేరు వచ్చిందా లేదా, టీవీలో నా ముఖం కనిపించిందా లేదా, నేను మాట్లాడింది వచ్చిందా లేదా, పనికి వల్ల చేయకూడదు. దానివల్ల జోకర్లు అయిపోతాం మనం. సంబడి ఇమ్మెచ్యూరిటీ. అట్లా ఆఫీసర్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ఓరియంటెడ్ పోలీసింగ్ చేయండి. ఆ రూపంగా పేరు వస్తే మంచిదే, ఆ రూపంగా మిమ్మల్ని మీ పేర్లు టీవీలో వచ్చినా పేపర్లు వచ్చినా మంచిదే. కానీ కేవలం పేరు రావాలి కాబట్టి ప్రతిదీ పబ్లిసిటీ కోసం చేస్తే అది కరెక్ట్ కాదు. ఓకే సార్, మీరు కరప్షన్ గురించి నాకు మాట్లాడినప్పుడు మీరు చాలామంది చూశారు, మీ బ్యాచ్ నుంచి చాలామంది చూస్తున్నాం.
ఫస్ట్ ఏఎస్పీగా ఉండి డిఎస్పీ డీజీగా వచ్చే వరకు అందరూ ఏదో ఒక బ్లాక్ స్పాట్స్ వస్తారు. మీరు మాత్రం కాదు. మీరు కొంతమంది ఆఫీసర్లు ఏఎస్పీ కలిగి ఉన్నారు, డీజీపీ కలిగి వచ్చారు. కానీ కొంతమంది ఇప్పుడు వస్తున్న బ్యాచ్లో ఏఎస్పీ నుంచి కరప్షన్గా స్టార్ట్ అవుతున్న ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? కొన్నిసార్లు స్టాండర్డ్స్ పడిపోతాయి, డిజైనేషన్ వస్తుంది. మేబీ ఇందులో వచ్చి ఉండొచ్చు, కానీ అందరూ కాదు, కొంతమంది ఉంటే ఉండొచ్చు. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, అప్పుడు 10 మంది ఉంటే ఇప్పుడు 12 మంది ఉన్నారేమో. అంతే, 12 మంది పేరు ఎక్కువ వస్తుంది కదండి. అది కరెక్ట్ కాదు. అందుకోసమే అట్లాంటి వాళ్ళని మనం ఐడెంటిఫై అందులో కూడా ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నారు కదండి. గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చాలా క్లియర్గా చెప్పిండ్రు, మనం ఈ కరప్షన్ సాధించడానికి వీలు లేదు. ఆఫీసర్లలో కానీ పైన ఉన్నవాడు, వాడు లీడర్షిప్ పొజిషన్లో ఉన్నవాడు, అంటే లీడర్షిప్ అంటే ఒక ఎస్పీ కానీ డీజీపీ కానీ లీడర్షిప్ ఉన్న పొజిషన్లో ఉన్నవాడే కరప్షన్ చేస్తే కింద వాళ్ళు ఇంకా వాళ్ళు ఓపెన్ అయిపోతుంది, ఇంకా వాళ్ళకి అడ్డం ఉండదు. కాబట్టి అట్లాంటి చేయకూడదని చాలా క్లియర్గా. కానీ ఏఎస్పీ నుంచి బాగా చేసి ఎస్పీగా బాగా చేసి తర్వాత ఎందుకంటే అలా మారుతుంటారండి కొంతమంది ఆఫీసర్? అదిగా వాళ్ళ సరిగా లేకపోవడం అనుకోండి, వాళ్ళ ఎథిక్స్ స్ట్రాంగ్ లేకపోవడం అనుకోండి, వాళ్ళ వాల్యూస్ స్ట్రాంగ్ లేకపోవడం. యూనిట్ ఆఫీసర్ కరెక్ట్ లేకపోతే కింద కానిస్టేబుల్ అదే చెప్తున్నాను కదా. లీడర్షిప్ చేసేవాడు సరిగ్గా ఉంటే కింద వాడు సరిగ్గా ఉంటాడు. లీడర్షిప్ చేసేవాడు ఏదో కలెక్ట్ చేసుకుంటే కిందకి నువ్వు తక్కువ ఉంటారని చెప్తే వాడు ఎందుకు పనిచుకుంటాడు? సార్, ఇప్పుడు గవర్నమెంట్ సలహాదారు ఉన్నారు, ప్రభుత్వానికి ఎటువంటి అడ్వైజులు ఇస్తుంటారు? ఈ లాస్ట్ 1.5 months అయింది, 40 days అయినట్టుంది. సో నేను ఇంతవరకు సీఎం గారి మీటింగ్లో 10 సార్లు అటెండ్ అయినాను. ప్లస్ నాకు ఒక 6 సబ్జెక్టులు ఇచ్చిండ్రు, అంటే విత్ ఇన్ పోలీస్ డిపార్ట్మెంట్ వే. ఇంతవరకు నేను ఇంకా ఇప్పుడు బాగా నడుస్తుంది, పెద్ద ఇందులో మనం ఇమీడియట్గా వెళ్ళి సజెషన్లు ఇచ్చాల్సింది, అడ్వైజులు ఇవ్వాల్సింది ఏం లేదు. ఇవ్వాల్సి వచ్చినప్పుడు తప్పకుండా ఇస్తాను, గవర్నమెంట్కి ఇవ్వాల్సిందే. వ్యవస్థ బెటర్మెంట్ కోసమే మనం ఎవరైనా పనిచేసేది. సో ఈ పొజిషన్ కూడా అందుకోసం ఉపయోగించుకుంటాను నేను. కానీ మీరు స్టార్టింగ్ నుంచి కూడా మంచి మంచి ఉద్యమాలు చూసారు, అన్నీ చేసుకొచ్చారు. కానీ ఏదో ఒకటి చేయలేకపోయాను, ఇంకా ఆపర్చునిటీ చేయాలి అనే ఏమైనా ఫీలింగ్ ఉందా సార్? కేసుల విషయంలో కానీ, లేదంటే ఒక జిల్లా విషయంలో కానీ? జిల్లా వేసుకున్నప్పుడు అరే అది ఆ కేసుని ఇట్లా వేస్తే బాగుండేదేమో ఉండొచ్చు, కానీ అది స్పెసిఫిక్గా ఈ పర్టికులర్ కేసు అని ఇప్పుడు ఏది గుర్తులేదు. నాకు చాలా పెద్ద ఆ రోజు అప్పటికే మర్చిపోతుంటాను నేను. ఊరికే అది గుర్తుపెట్టుకొని నాకు నా అలవాటు లేదు అది. అందుకు చాలా విషయాలు నాకు చాలా, మీరు ఎక్కడికి తొయ్యిస్తున్నారు, మీరు ఎప్పటి నుంచి లోపల నుంచి నేను ఎప్పుడూ మర్చిపోయిన విషయాలు సార్. కానీ గవర్నమెంట్కి అడ్వైజర్గా ఉంటున్నారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. సీఎం గారు, ప్రభుత్వం అంతా మీ భుజం మీద చాలా ఇష్యూ వేసింది. ఇప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్కి మంచి పేరు రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, రూల్ అండ్ ఆఫ్ లా కానీ, లేదా ఇప్పుడు సీఎం గారికి చాలా క్లారిటీ ఉంది, మంచి ఆఫీసర్లను పోస్టింగ్లు ఇవ్వాలి, వాళ్ళని తర్వాత ఇట్లా పోస్టింగ్ లేకుండా పక్కన పెట్టడం అట్లాంటివి చేయకూడదు. కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, సిస్టమ్స్ ఉన్నాయి, సిస్టమ్స్ పాటించాలి. ఇప్పుడు టైం టెస్టెడ్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి కొన్ని దశాబ్దాలుగా కొన్ని అవి ఆరితేరిన సిస్టమ్స్ అవి. వాటిని మనం అనవసరంగా ఎలిపెట్టేసి వాటి పాడు చేయొద్దు. ఉన్న సిస్టమ్ మంచి బెటర్ చేయాలి కానీ పాడు చేయొద్దు. అది చాలా క్లారిటీ ఉంది ఆయనకు, సీఎం గారికి. అట్లా మీరు చూస్తున్నారు. అందుకోసం అని చెప్పి డిస్ట్రిక్ట్ల పోస్టింగ్లు కానీ, కింద స్థాయిలో కొంత ఎస్ఐలు సిఎల్ పోస్టింగ్లు కొంత ఉండొచ్చు, కాదనను, అది తప్పేం కాదు. అయితే తప్పేం కాదంటే ఇంతకుముందు చెప్పినాను మీకు, మరీ బ్యాడ్ ఫెలోని పోస్టింగ్ ఇస్తుంటే మేము అడ్డుకుంటున్నాం. ఎట్టి కాదు, నేను 80% అలో చేయమని చెప్పి. కానీ ఇక వాళ్ళు చెప్పిన వాళ్ళు పోస్టింగ్ వేస్తే అది న్యాచురల్గా గవర్నమెంట్కి చెడుపరుస్తుంది. ప్లస్ కొన్నిసార్లు ఏంటంటే కొంతమందికి డబ్బులు ఇచ్చి పోస్టింగ్ ఇచ్చుకుంటామని చెప్పుకుంటున్నారు, కొంతమంది తెచ్చుకుంటామని చెప్పి. అట్లాంటి వాళ్ళు పోస్టింగ్ ఇచ్చినమాట. కాబట్టి మీరు చూడండి, ఏసీబీ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నది, విజిలెన్స్ ఎంత స్ట్రాంగ్గా పనిచేస్తున్నది. ఇది సీఎం గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్సే. మీరు